పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. విశాఖ డ్రగ్స్ కేసులో కూటమి నేతల లింకులు బయటపడుతున్నాయి. కొకైన్ కేసులో కూటమి నాయకుల కుమారులు ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి నేతల కుమారులను తప్పించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సీన్లోకి కూటమి ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఎంట్రీ ఇచ్చారు. కూటమి ఎమ్మెల్యే ఫోన్ కాల్తో కేసుతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు తప్పించినట్లు సమాచారం. ఈ డ్రగ్స్ కేసులో కూటమి నాయకుడి కుమారుడు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి సీఈఓగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ సీఈఓను తప్పించాలని పోలీసులకు టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల ఒత్తిడితో నిందితులను వదిలేశారని పోలీసులపై ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, డ్రగ్స్ కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, పూర్తిగా కూడా విశాఖపట్నంలో ప్రస్తుతం ఈ 25 గ్రాముల కొకైన్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. ఒకవైపు విశాఖపట్నంలో డ్రగ్స్ దొరకడం ఎంత సంచలనంగా మారింది, కేసులో దర్యాప్తు మరింత సంచలనంగా మారింది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ కేసులోకి ఒక కూటమి ఎమ్మెల్యే, కూటమి ఎంపీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా కేసు తీరనదే మారిపోయింది. తీవ్ర స్థాయిలో కూడా పోలీసుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ కేసులో కొంతమంది నిందితులను తప్పించారనే ఒక వార్త మాత్రం భారీ ఎత్తున కూడా గుప్పమంటుంది. ఎందుకంటే మొట్టమొదటిగా పోలీసులు ఈ కేసులో 5గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అందులో 3కి ఎటువంటి ప్రమేయం లేదంటూ కప్పుపుచ్చే ప్రయత్నం చేశారన్న ఒక ఆరోపణ వినిపిస్తుంది. అయితే ఈ తరుణంలో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక కూటమి నాయకుడు కుమారుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నడుపుతాడని, అతడు ఆ కంపెనీకి సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ తరుణంలో అతడిని ఈ కేసుని పంపించాలని పూర్తి స్థాయిలో కూడా పోలీసులపై కూటమి నాయకులందరూ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని, ఈ తరుణంలోనే పోలీసులు ఈ కేసును పక్కదారి పట్టిస్తూ వారిని తప్పించే ప్రయత్నాలు చేస్తున్న ఆరోపణలు భారీ స్థాయిలో వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఇంకా మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే పూర్తిగా ఇప్పటికే ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేసినట్లుగా ధృవీకరించారు. శనివారం రోజు ఇద్దరిని అదుపులో తీసుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. తర్వాత ఆదివారం నాడు మరొకరు వ్యక్తిని, డాక్టర్ ని అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఈ కేసులో ఎంతమందికి లింకులు ఉన్నాయి, అసలు ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి 25 గ్రాముల కొకైన్ వచ్చిన తర్వాత ఆ కొకైన్ ని ఎవరు కొనుగోలు చేస్తారో అంశంపై తెలియాల్సింది. ఎందుకంటే కేవలం ఈ కేసులో ప్రస్తుతం దక్షిణాఫ్రికా దేశీయుడైన థామస్ ను, అదేవిధంగా అభిషేక్ అనే వ్యక్తి, మరొక డాక్టర్ ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అసలు ఆ కొకైన్ ఎవరు కొనుగోలు చేస్తారో, అసలు ఎవరు వాడతారు? సాధారణంగా విశాఖపట్నంలో డ్రగ్స్ ఆనవాళ్ళు అనేవి ఏనాడు లేవు. అయితే ఈ మధ్య కాలంలో, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో అడపాదడప అక్కడక్కడ కనిపిస్తున్న ఈ డ్రగ్స్ ఇప్పుడు భారీ ఎత్తున కూడా పెరిగిపోయిన వాదన వినిపిస్తుంది. అయితే ఇప్పుడు విశాఖపట్నంలోని కేటూరు పోలీస్ స్టేషన్ లో దొరికిన 25 గ్రాముల డ్రగ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో దొరకడం మరింత సంచలనంగా మారుతుంది. అయితే పూర్తిగా అనేక వివాదాలకు తావతీస్తున్న ఈ కేసుని పోలీసులు ఏం చేస్తారు, కూటమి నాయకుల కుమారులను తప్పిస్తారా అనే ప్రశ్న మాత్రం ప్రశ్నగా మారింది. కవిత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.